హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజు వెడ్స్ రాంబాయ్ 2025 నవంబర్ 21న విడుదలైన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని వచ్చిన తెలుగు ప్రేమ కథా చిత్రం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే పరువు హత్య గురించి ఈ స్టోరీ అంతా ఉందని మనకు కూడా తెలుసు కదా. ఇన్నోసెంట్ లవ్ స్టోరీని చాలా బాగా తెరకెక్కించారు. ఈటీవీ విన్ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. సో ఈ కథను ఏడు నుంచి తీసుకున్నారంటే 2010 సంవత్సరంలో ఇల్లందు అనే ప్రాంతంలో జరిగిన నిజమైన పరువు హత్యని బేస్ చేసుకొని ఈ సినిమాని తీసిరు. ప్రధాన పాత్రలు వచ్చేసి అఖిల్ రాజ్ ఉద్దెమరి, అంటే మన రాజు పాత్రలో నటించిన హీరో, అండ్ హీరోయిన్ తేజస్వి రావు గారు రాంబాయి, అండ్ శివాజీ రాజా గారు, అనితా చౌదరి గారు కూడా కీలక పాత్రలు నటించారు. దర్శకత్వం అండ్ సంగీతం గురించి చూసుకున్నట్టయితే సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా సురేష్ బొబ్బిలి గారు సంగీతం అందించారు. సో ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్. 2025 తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఈ సినిమాని బెస్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రానికి మొత్తం 4 అవార్డులు వచ్చినాయి. ఒకటేమో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సాయిలు కంపాటి గారికి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు రాంబాయి పాటకు వచ్చిందండి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ చైతన్య జొన్నలగడ్డ గారికి వచ్చింది. ఈ సినిమా ఇంకా ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మించగా 2025లో ఇది గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రంగా రూపొందించింది. సినిమా చిన్నదా పెద్దదా అని కాదండి, కథని బట్టి వాళ్ళ పాత్రల్ని బట్టి సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకులని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది.